చెప్పు కప్పు నొచ్చిందా నాలుగు పెట్టి వెరీ గుడ్. నీ పేరేంటి చెప్పు, నాన్న చెప్తావా? మింగదు జ్వరం అయితే ఏం లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మా పాపకి కడుపు నొప్పి. సో మా పాపకి కడుపు నొప్పి రావడంతో అయితే మేమైతే చాలా భయపడ్డాము. సో అందుకని హాస్పిటల్కి అయితే రెడీ చేస్తున్నాం అనమాట. హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఒక 3 రోజుల నుంచి అయితే పాపకు కడుపు నొప్పి అని ఏడుస్తూ ఉంది. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్ళినామని తగ్గలేదు. అమ్ముడు ఏమైందిరా? మూతి తుడుచుకున్నావా? మూతి తుడుచుకోలేవు ఏంది? అదే ఇక్కడ ఏమైందిరా? మనం ఏడికి పోతున్నాం చెప్పు. కప్పు నొచ్చిందా? దాని హాస్పిటల్కి పోతున్నాం, తక్కువ అవుతుంది. అప్పుడు చిన్నపిల్లలు ఎట్లా ఇబ్బంది పడ్డా కానీ ఎంత యాక్టివ్గా ఉంటారో చూసి ఉరికొచ్చినా అందులో ఉరికొచ్చినది పోయింది. మా పాప ఏజ్ వచ్చేసి 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు. ఇప్పుడు 2 సంవత్సరాలు 9 నెలలు. 2 సంవత్సరాలు 9 నెలలకైతే 11 కేజీలన్నర ఉంది. అసలు వెయిట్ పెరగట్లేదు పాప. ఇక్కడ పాపకైతే ఫీవర్ టెస్ట్ చేస్తుంది ఈ సిస్టర్. సో ఫీవర్ చెక్ చేసిన తర్వాత అంటే ఫీవర్ ఎంత ఉంది ఏంటి అనేది చూసి తర్వాత డాక్టర్ దగ్గరికి పంపిస్తారనమాట. సో ఇప్పుడైతే ఫీవర్ చెక్ చేస్తున్నాము. ఫీవర్ చెక్ చేసిన తర్వాత చెప్పింది ఫీవర్ అయితే ఏం లేదని చెప్పింది అనమాట. సో దాంతో అయితే మాకు కొంచెం టెన్షన్ తగ్గింది. సో ఇంటి దగ్గర కూడా పాపకి ఫీవర్ ఏం లేకుండే, జస్ట్ కడుపు నొప్పి అని ఏడుస్తూ ఉండే అనమాట. సో అందుకని అయితే హాస్పిటల్ వరకు తీసుకెళ్ళినాము. చూపెట్టు ఒకసారి. చూస్తాను, చూద్దాం. ఫస్ట్ బుజ్జిని చూడాలి. ఇది చూడు. నీ పేరేంటి? నీ పేరు వచ్చా చెప్పు. నీ పేరు చెప్తావా నాకు? చెప్పండి. కడుపు వస్తుంది చెప్పినా చెప్పు డాక్టర్కి. నాలుగు పెట్టి వెరీ గుడ్. నీ పేరేంటి చెప్పు, నాన్న చెప్తావా? పాపకు చెక్ చేసిన తర్వాత మెడిసిన్స్ రాసిండు అనమాట. సో మెడిసిన్స్ తీసుకోవడానికి అయితే నేనైతే మెడికల్ షాప్కి వచ్చినాను. పక్కనే ఉంటుంది మెడికల్ షాపు. సో మనకైతే మెడిసిన్స్ అయితే ఒక టాబ్లెట్స్ సిరప్స్ రాసిండు. సో అవన్నీ తీసుకోవాలి ఇప్పుడు. ఇక్కడ ఇది ఒక సిరప్ ఇచ్చిండు. ఈ సిరప్ ఒకటి తీసుకున్నాము. అట్లాగే ఇంకా టాబ్లెట్స్ కూడా తీస్తున్నాం అనమాట. టాబ్లెట్స్ కూడా తీసుకోవాలి. టాబ్లెట్ చూపెట్టి టాబ్లెట్ ఎట్లా ఉంటుంది. టూ టైమ్స్ అంటే మార్నింగ్ when
పెడుతున్నాను. ఒకటి 4 ముక్కలు చేసి 3 ముక్కలు వేయాలి. 3/4 ఇట్లా చేసి ఉడికిపోతుంది. 3 ముక్కలు వేసి కొంచెం వాటర్లో వేసి కరిగిపోతుంది. ఒక ముక్క ఉంచి మళ్ళీ రేపు నుంచి పొద్దున 10 గంటలు వేయాలి. ఇప్పుడు మాత్రం మీడియంగా వేసేది. రేపు నుంచి మార్నింగ్ 11 వేయాలి. 3 ముక్కలు అది సగం గోలి పొద్దున సగం రాత్రి తినిపించినాక వేయండి. యాంటీబయాటిక్ సగం చప్పరిచ గుళ్ళు ఇది 3 ముక్కలు చప్పరిచేయండి. 3 ముక్కలు చప్పరించుకోవచ్చు. కానీ కొంచెం చిన్న ముక్కలు వేసి కరిగిపోతుంది. సిరప్లాగా తయారు చేయొచ్చు. అట్లనే వేయచ్చు. అంటే వాటర్లో కలుపుతాను. దీనికి అట్లా చప్పరించుకుంటే వేయచ్చు. 4 ఇచ్చేది 4 ఇప్పుడు తీసి అది సిరప్ ఇప్పుడు పోయొచ్చు. ఇది సిరప్ ఇప్పుడు పోయొచ్చు. ఇంటికి వెళ్ళినట్టు పోయండి. సగం పొద్దున సగం రాదు. ఒక టాబ్లెట్ ఒక రోజు అనమాట. ఇట్లా మొత్తం ఒక్కటి వేయకుండా సగం సగం వేయాలి. ఆ గోళ్ళు ఇప్పుడు చప్పరిచేయచ్చు. టాబ్లెట్ వేసుకుంటారా? పొడి చేయాలి. మరి చిన్నది పేపర్లో పెట్టి చపాతీగా ఉండే కదా దాంట్లో పౌడర్ చేసి కొంచెం షుగర్ కలిపి తాపించు. సిరప్ లాగా చేసి తాపించేసి చప్పరిచేది ఇప్పుడు వేయచ్చు. ఇప్పుడు అది ఒకటి ఇచ్చేసి అది కాదు ఇంకొకటి 3/4 వేసేది. అక్కడ కూర్చోనాలి. ఇక్కడ కింద కూర్చో. చెప్పుడు పోతుంది. చెప్పుడు మాత్రమే కూర్చో. కింద కూర్చో. చప్పరియాలి ఇది. సరేనా? మింగొద్దు. ఇక అటు అల్లి ఇల్లు అల్లేసి మూత పెట్టాలి మళ్ళా. అది చప్పరియాలి. అట్లా కమ్మందా? మింగేసిన ఏది ఆన్ ఉంది నా నాలుక మీద. కరెక్ట్ ఇక్కడ అబ్బా